బైబిల్ స్టడీ ఆరాధన మనం ప్రారంభించుకుందాం పిల్లలు. మన మధ్యలో సహోదరులు నిరడి ప్రభాకర్ గారు వచ్చి ప్రారంభం చేస్తారు. ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం. మహాగణుడ మహాపరిశుద్ధ ప్రేమగల నాయన, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి ఎక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన బైబిల్ క్లాస్లో తండ్రి, ఈ బైబిల్ క్లాసులో మమ్మల్ని దాచి కాచి కాపాడు తండ్రి. ఎందరైతే తండ్రి నీ సన్నిధానికి ఏర్పరచుకున్నావు తండ్రి, వారందరినీ నీ సన్నిధికి నడిపిస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రం తండ్రి. రాలేక ఉన్న బిడ్డలను తండ్రి రావన్న వద్దన్న బిడ్డలకు తండ్రి మంచి మనసును దయచేసి మరొక పర్యాయం తండ్రి కలుసుకుని తండ్రి నిన్ను ఆరాధించడం కృప చూపించు ప్రభువ. మేము తండ్రి ఈ బైబిల్ క్లాస్ ప్రారంభించడానికి ఉంటాం తండ్రి. ప్రారంభ ప్రార్థన మొదలుకొని స్థితి పడలే ఎందు తండ్రి, బైబిల్కు పఠనం ఎందు తండ్రి మరి తండ్రి నీకు వందనాలు స్తోత్రం స్తుతి ఆరాధన అందు తండ్రి. మరి దైవదాసుల వాక్యం ఇతనే వాక్యంలో మీరు నోటికి బూరగా ఉండి తండ్రి దైవదాసుల ద్వారా మాకు ఏదైతే మాటలు పలకనున్నాయో తండ్రి క్లుప్తంగా తండ్రి మీరు కృప చేత నడిపించి అప్పుడే ద్వారా మీరు పలకరించు ప్రభు నీకు వందనాలు తండ్రి. ఆయన దీవించి ఆశించు ప్రభావ, ఆయన కుటుంబాన్ని దీవించి ఆశించు ప్రభావ, ఆయన కంపెనీ దీవించి ఆశించి కృప చేత నడిపించు ప్రభావ. ఈ బైబిల్ క్లాస్ నడుపుతున్న మంచి జ్ఞానం వివేకం దయచాం ప్రభావ. వచ్చిన బిడ్డలను దీవించి ఆశించి ఆది అంతం నీవైన దేవుడవు నీకు వందనాలు స్తోత్రం చేస్తున్నాను. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఆఖరి ప్రార్థనకు నీ మెడన ఆశోదయచమని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ప్రభుని యేసుక్రీస్తు పెట్టుకుంటున్నాను తండ్రి. ప్రార్థించిన సోదరులకు హృదయపూర్వక ఈ సోదరులందరూ కూడా ముందు భాగానికి వచ్చినట్లయితే స్తుతి పాట పాడుతూ దేవుని మహిమపడదాం పిల్లరా. స్తుతి పాట పాడుతూ దేవుని మహిమపడదాం పిల్లరా. 500 ఇందాక చదువుకున్న పాట సాంగ్స్ బుక్ తీసుకో, ఆ రెండు తీసుకో. ఐదు 557 పేజీ తీసే 557 పిల్లర పాట నంబరు. మన పాట పుస్తకం నుంచి 557 నంబర్ పాట. అతి పరిశుద్ధుడ స్తుతి నైవేద్యము నీకు అర్పించి కీర్తింతును అనే పాట. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే.
సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడు సవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం ముందెన్నడు సవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికి నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా నాలో నా ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలో నా ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవింపగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా. హల్లెలూయా. చక్కని పాట పాడిన సహోదరులకు ప్రభు నాన్న హృదయపూర్వక వందనాలు. అలాగే నిలబడి ఉందాం పిల్లరా. పరిశుద్ధ గ్రంథ ధ్యానంలోకి వెళ్దాం. కీర్తన భాగంలో నుంచి 21వ అధ్యాయము, పాత నిబంధన గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు 13 వచనాలు ఉంటాయి పిల్లరా. ఉత్తర ప్రత్యుత్తరంగా మనం చదువుకుందాం. 21వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు సోదరుడు రవితేజ వచ్చి చదివి సాయం చేస్తాడు. ఉత్తర ప్రత్యుత్తరంగా 21వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 21వ కీర్తన ఉత్తర పద్ధతిగా చదువు. యెహోవా రాజు నీ బలమును బట్టి నేను సంతోషించుచున్నాడు. నీ రక్షణను బట్టి అతడు ఎంతగానో హర్షించుచున్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటం ఉంచి ఉన్నావు. నీ రక్షణ వలన అతని గొప్ప మహిమను కలిగెను. గౌరవ ప్రభావమును నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారణకుడా నుండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. యాలయనగా రాజు యెహోవా యందు నమ్మకించి ఉన్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకును. నీ దక్షిణాస్తము నీ ద్వేషించు వారిని చిక్కించుకును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తమ కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును. భూమి నిండా ఉండకుండా వారి గర్భఫలం నువ్వు నాశనం చేసేదవు. నెలలో ఉండకుండా వారి సంతానం నశింపజేసేదవు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి దురపాయమును పన్నిరి. కానీ దానిని కోపాగ్ని కొనసాగింపలేకపోయి వారిని వెనుకకు త్రిప్పివేసేదవు. నీ వెంటి నరులను వెగించి వారి ముఖం మీద కొట్టుదవు. యెహోవా నీ బలమును బట్టి నేను హెచ్చించుచున్నాను. మేఘమును చేసిన నీ ప్రకారమును కీర్తించెదను. దేవుడిని దీవించును గాక. ఆమేన్. చదివి సాయం చేసిన తమ్ముడు రవితేజకు ప్రభు నాన్న హృదయపూర్వక వందనాలు. అలాగే నిలబడి ఉందాం పిల్లరా. ప్రార్థించుకొని ముందున్న కార్యక్రమానికి వెళ్దాం. మరి జరబో స్తుతి ఆరాధన అలాగే వాక్య ధ్యానంలోకి వెళ్ళకంటే ముందుగా ప్రార్థిద్దాం. ఇంతవరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి అలాగే జరబో కార్యక్రమం దేవుని మహిమార్థం జరిగినట్లు ప్రార్థించుకుని ముందుకు వెళ్దాం పిల్లరా. మన మధ్యలో సహోదరుడు భాస్కర్ గారు వచ్చి ప్రార్థిస్తారు. తదనంతరం ముందుకు వెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా గతించిన కాలంతో కాచి కాబట్టి నీ దయగల రెక్కల చాటును భద్రపరిచి, ఇదిగో తండ్రి ఈ శుక్రవార దినము తండ్రి బైబిల్ స్టడీ కొరకు వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మార్గ మధ్యంలో ఉన్న వారిని తండ్రి సమయానికి రప్పించమని వేడుకుంటున్నాం తండ్రి. గడిచిన తండ్రి ఇది తండ్రి సమయాల్లో మాకు తండ్రి ఎంతో తండ్రి సహాయం చేసి ఉన్నారు దేవా తండ్రి. ఈ సమయం తండ్రి ఇదిగో తండ్రి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే దేవా ఇదిగో తండ్రి చేసిన ప్రార్థనలను తండ్రి
అలాగే పాడిన పాటలు మీరున్నారు. అలాగే తండ్రి ముందున్న సమయంలో దేవా తండ్రి ఇదిగో నాయన ఆరాధనకు వెళ్ళబోచుండగా మీరు కృప చూపండి, దయ చూపండి ఆయన. ఇది ముందున్న కార్యములన్నీ దేవా నీకు మహిమార్థంగాను దేవా మాకు దీవెనకరంగా జరిగించమని ప్రభువైన క్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించి సోదరుల హృదయపూర్వకంగా స్తుతియానం చేసుకుని కార్యక్రమం జరిపించుకుందాం. ఎడ్విన్ వచ్చి స్తుతియానం జరిపిస్తాడా లేదా? సోదరులు ముందుకు వచ్చినట్లయితే ప్రభాకర్ గారు, అలాగే రవితేజ, రారాజు అందరు కలిసి ప్రభునామమును స్తుతిస్తూ స్తుతియానం చేసుకుంటూ సోదరులందరూ కూడా ముందు బాగా కానిస్తున్నాం. స్తుతియానం చేసుకుని కార్యక్రమానికి వెళ్దాం పిల్లలు. వారితో పాటు ప్రభాకర్ గారితో పాటు మనం ఏకీభవించి కార్యక్రమంలో ముందుకు వెళ్దాం పిల్లలు. రాజు కూడా ముందు బాగానికి వస్తాడు. రాజు, ఎడ్విన్ అందరికి వచ్చి స్తుతి చేసుకుందాము. మహోన్నతుడ, మహాగణుడా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆది అంతము నీవైన దేవుడవు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ప్రతి ఒక్కరు స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గొప్ప దేవ, ఘనమైన రాజా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చేస్తున్నాం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఆది అంతం నీవైన దేవుడవు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడవు తండ్రి. నిత్యము మానక పరిశుద్ధం పరిశుద్ధం అని తండ్రి మానక దివారాత్రలు శరేబులతోను కెరేలుబలతోను కోరాను కోట్ల దేవదూతలతో నిత్యము కొనియాడబడుతున్న మా కన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం తండ్రి. తండ్రి నిత్యము ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదిస్తున్న దేవా, నీ మహిమతో నింపుతున్న దేవానికి వందనాలు స్తోత్రం తండ్రి. ఈ ప్రాంగణం చుట్టూ నీ మహిమను కుమ్మరిస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము. గొప్ప దేవుడవు, కనికరమున్న ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, స్తుతి, స్తుతి. స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ పౌరుడ, కరుణాపూర్ణ నీకు వందనాలు స్తోత్రం తండ్రి. కరుణామయుడవు తండ్రి, ప్రేమామయుడవు తండ్రి, ప్రేమ పూర్ణవు తండ్రి నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం మేమందరం తండ్రి. ధన్యులం ప్రభువా, ధన్యులం ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించు ప్రభువా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడడం ప్రభువా. ప్రతి బిడ్డ ద్వారా మీరు మహిమ పొందం ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఆది అంతమైన దేవానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు వందనాలు చేస్తున్నారు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమపడిన కరుణామయుడ నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. ఈ స్తుతి పాట పాడుచునగా అందరం తండ్రి ప్రతి బిడ్డను తండ్రి పాట పాడుచునగా మనము దేవుని మహిమ పడదాము. చేసిన మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచ
అంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. స్తోత్రము స్తోత్రము గొప్ప దేవుడు, ఘనమైన రాజవు, అతి పరిశుద్ధుడవు, ప్రేమగల నాయనవు, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా. మహిమాశ్వరుడా, నీ మహిమాశ్వరుని బట్టి తండ్రి మేము నీ సన్నిధికి రాతగించి ఉన్నాం ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమామయుడా, కరుణామయుడా, నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను ప్రభువా. నీ ప్రేమను బట్టి నీ సన్నిధికి రాతగించి ఉన్నాం ప్రభువా. తండ్రి నీ సన్నిధానం నీ పాదాల చెంత చేరి ఉన్నాం ప్రభువా. నీ తండ్రి నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ సన్నిధితో తండ్రి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించి ఉన్నాం ప్రభువా. మా తండ్రి ఆరాధన ఆలకించి తండ్రి మా ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయమని, మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం నడిపెట్టుకుంటున్నా తండ్రి. దయచేసి ముందు భాగానికి వచ్చి కూర్చోవాల్సిన కోరుచున్నాను. వాక్యదానికి వెళ్ళకంటే ముందుగా ప్రార్థించుకుని వాక్యదానికి వెళ్దాం. వాక్య నిమిత్తం ప్రార్థించవలసిందిగా తమ్ముడు ఎడ్విన్ ముందు భాగానికి ఆహ్వానిస్తున్నాను. వాక్య నిమిత్తం ప్రార్థిస్తాను. తదనంతరం వాక్యదానంలోకి వెళ్దాం పిల్లలు.
కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి మన ప్రభును రక్షణ నేర్చుకుని నేను హృదయపూర్వక తెలియజేస్తున్నాను. అలాగే నా తోటి సేవకులకు హృదయపూర్వక పిల్లలు కొద్దిసేపటి సమయానికి అనుకూలంగా కొన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం పిల్లలు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 మాటలు చదువుకొని ముందుకు వెళ్దాం పిల్లలు. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడనే ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. సరిపోతాం పిల్లలు. గతించిన కొన్ని నెలలుగా మనం నవంబర్ మాసం నుంచి మనం మాట్లాడిందంటే ముద్రల గురించిన మాటలు జ్ఞాపకంటున్నాం. గత వారంలో మరి అందరూ ఉన్నాం కాబట్టి మీకు అంటూ అవగాహన ఉంది కాబట్టి మనం ముందుకు వెళ్దాం పిల్లలు. అలా ముద్రల గురించి మాట్లాడుతున్న తరుణంలో ఇక్కడ ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి ఒక గ్రంథం ఉంది. అది బలిష్ఠుడైన యెహోవా చేతిలో, సింహాసనం మీద ఆశీస్సుడైన వారి చేతిలో ఉంది. ఆ గ్రంథానికి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నది. ఆ గ్రంథాన్ని తీయడానికి ఎవరు కూడా యోగ్యులు కనిపించినంత అందరూ వెతికిన, అంటే దేవదూత ప్రకటన వింటుంటే మనకు అర్థమయ్యే మాట ఏంటంటే అది పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ, అంటే ముల్లోకలు ఎక్కడ వెతికినా దాన్ని విప్పడానికి యోగ్యులు కనిపించలేదన్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. దానికి ఎవరు లేనప్పుడు ఎందుకయ్యా నువ్వు చింతిస్తున్నావు, ఎందుకయ్యా నువ్వు దుఃఖిస్తున్నావు, దాన్ని విప్పడానికి యూదా గోత్రపు సింహము, దావీదు చిగురు ఒకరు ఉన్నారు. సాక్షాత్తు ప్రభువైన యేసు వారి గురించిన మాటలు మనకు తెలుసు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నా పిల్లలు. ఆయన ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడిగా, అర్హుడుగా ఉన్నాడు. ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నారు, గొర్రెపిల్లకు జయోస్తం చేస్తున్నారు. అంతేకాదు సింహాసనం మీద ఉన్న ఆయనకు ఆశుడైన తండ్రికి వందనాలు చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. ఇలాంటి తరుణంలో ఆయన గ్రంథాన్ని విప్పడానికి పూనుకున్నప్పుడు ఆ జరుగుతున్న సందర్భాన్ని గతించిన వారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ గ్రంథాన్ని విప్పుతున్నప్పుడు మొట్టమొదటిగా ఆ గ్రంథాన్ని మొదటి ముద్రను విప్పినప్పుడు ఏం జరుగుతుందో ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం పిల్లలు. 6వ అధ్యాయం మొదటి నుంచి. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 చెవులలో ఒకటి రమ్ము అని ఉరుమంటి స్వరముతో చెప్పుట వింటిని అంట పిల్లలు. ఆ గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. దాంట్లో డౌట్ ఏం లేదు కదా. ప్రభువైన యేసు వారు సాక్షాత్తు ఆ గొర్రెపిల్ల ఆ గ్రంథాన్ని విప్పడానికి జయం పొంది ఉన్నాడు. ఆ గ్రంథాన్ని ఆ రోజుల్లో ఉన్న తరుణంలో ఏంటంటే విప్పడానికి కానీ చూడడానికి కానీ అర్హత లేని తరుణంలో అనేకులు ఈ లోకానికి రావడానికి ప్రయత్నం చేశారు. ప్రవక్తలైనా, సేవకులైనా, అంతే పితరులైనా చాలామంది ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేసి సర్వమానవాల్ని నిత్యత్వం నడిపించడానికి, ఆయన ఆజ్ఞల్ని, ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో ఎవరు వచ్చినా కానీ తమ ప్రకారంగా నడుచుకున్నారు. కానీ దేవుని చిత్త ప్రకారంగా అందరినీ తన వైపు మళ్లించే రీతిగా ఎవరు లేని తరుణంలో, అయ్యా ఎవరు తన కొరకు ప్రాణత్యాగం చేయలేరంటే ఎవరు లేరు, నేను వెళ్ళుదును అని యేషయా సందర్భానికి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అవి చివరికి తన సాక్షాత్తు తన ప్రియకుమార్ని, తన బాహువుని ఈ లోకానికి పంపించిన తరుణం మనకు బాగా తెలుసు పిల్లరా. క్రిస్మస్ దినాల్లో మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం తన కుమారుని ఈ లోకానికి పంపించును అని. ఇలా మాట్లాడుతున్న తరుణంలో ఆ గొర్రెపిల్ల ఈ లోకానికి వచ్చిన తర్వాత తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చి అనేకుల్ని కొన్న సందర్భాన్ని 5వ అధ్యాయంలో మన కింది భాగంలో కూడా మనం చూసాం పిల్లలు. అదే గొర్రెపిల్ల మాట్లాడుతున్నా, అంటే గొర్రెపిల్ల అంటే ప్రభువైన యేసు వారు ఆ 7 ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా, ఎవరు చూస్తున్నారు? యోహాను గారు చూస్తున్నారు. పద్మాసు దీపంలో పరవాసి ఉన్న ఆయనకి సాక్షాత్తు దేవుడు దర్శన రీతిగా చూపిస్తున్న మాటలు. అలా చూస్తున్న సందర్భంలో నేను చూస్తున్నప్పుడు ఆ గొర్రెపిల్ల విప్పడానికి జయం పొందాడు. మొదటి ముద్రను విప్పినప్పుడు రమ్ము అని ఉరుము వంటి స్వరము చెప్పుట వింటిని. ఎవరు చెప్తున్నారు రమ్ము అని? ఆ 4 చెవులలో ఒకటి. మనం 4 చెవులు 4వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. మొదటి చెవి ఎలా ఉందో చూడండి పిల్లలు. అది జ్ఞాపకం ఉంటుంది అనుకోండి కాబట్టి 7వ వచనం. మొదటి చెవి సింహం వంటిది, 2వ చెవి దూడ వంటిది, 3వ చెవి మనుష్య ముఖం వంటిది, 4వ చెవి పక్షిరాజు వంటిది. ఇవి మన మనసులో ఉంచుకుంటే మనం ఇంకా బాగా అర్థం అవుతుంది. ఆ గొర్రె పిల్ల విప్పడానికి జయం పొంది, అంటే సాక్షాత్ ప్రభువైన యేసు వారు ఆ ముద్రను విప్పుతున్నాడు. అలా విప్పుతున్నప్పుడు నేను చూడగా, అంటే యోహాను గారు చూస్తున్నారు, ఒక దూత, అంటే 4 చెవులలో ఒకటి మొదటి ఏ చెవి? మొదటి చెవి ఏం చెవి? సింహం వంటిది. అలా రమ్ము అని ఒక ఉరుము వంటి శబ్దంతో చెప్తుందనట. దేవుడు మాట్లాడిన ఆయన పలుకులు ఏంటంటే అంత గతించిన దినాలకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఉరుము వంటి స్వరము అంట రూపాంతరమైన కొండ మీద చూస్తారంట ఆయన ఆరోహణమైనప్పుడు. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఈయన మాట వినుడి, ఈయన నా ప్రియ కుమారుడు అనే మాట మనకు తెలుసు. ఆ సందర్భాన్ని మాట్లాడుతూ దూత జీవి చెప్పగానే
అక్కడ ఒక బిగ్గర ఒక దూత ప్రకటన చేస్తున్నాను చూడండి పిల్లరా. రమ్ము అని ఉరుమంటి స్వరంతో చెప్పుట వింటిని, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను, అతనికి కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఇక్కడ నలుగురు కనబడుతున్న సందర్భాన్ని గతించిన వారిని జ్ఞాపకం చేసుకున్న ప్రభు యేసు గారు కనబడుతున్నారు, యోహాన్ గారు కనబడుతున్నారు, ఒక జీవి కనబడుతుంది, తెల్లని మీద గుర్రం మీద కూర్చున్న ఒక వ్యక్తి కూడా కనబడుతున్నాడు పిల్లలు. ఇక్కడ ఉన్న సందర్భాలను చాలా మట్టుకు ఏంటంటే మనం అనుకునే విధానం ఏంటంటే జయించేవాడు సాక్షాత్ ప్రభు యేసు గారు కదా. మనం అనుకునేది ఏంటంటే జయించేవాడిని కొన్ని సందర్భాలు ఏంటంటే ఈ సందర్భాన్ని నేను ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడలేదు, కానీ ముద్రల గురించి వచ్చింది కాబట్టి ఈ ప్రస్తావన తీసుకొస్తున్నాను పిల్లలు. జయించడానికి వెళ్ళేది సాక్షాత్ ప్రభువే కదా. ఇది ఆయనకు సంబంధించిన మాట అయితే, ముద్ర విప్పేది ఆయన అయితే, తెల్లని గుర్రం మీద ఎక్కుందేదు, ఆయన కిరీటం ఇవ్వబడింది అంటున్నాడు. ఆయన కిరీటం ఇచ్చేవారు ఎవరు ఉంటారు? ఆయన కిరీటాన్ని ఇవ్వగలగా సామర్థ్యం కలిగిన వాడు. ఆయన జీవ కిరీటాన్ని మనకిస్తాను అన్నాడు. ఎందుకంటే అతని దగ్గర కిరీటం ఉంది, ఆ సామర్థ్యం ఉంది. ఆయన సర్వలోకాన్ని సృష్టించిన సర్వ సృష్టికి కారణభూతుడు, ఆది సంభూతుడు, ఆది అంతము ఆయనై ఉన్నాడు. సృష్టికర్త అనే మాటలు వింటాం. అది జగదుత్పత్తి మొదలుకొని జగద్ అంతం వరకు ఆది అంతము నాదన్మ కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అంటే సర్వము ఆయనమయమై ఉంది. ఆయనే ఉన్నప్పుడు ఇంకా ఆయనకి ఇచ్చేది ఎవరు ఉంటారు? అక్కడ ఒక మంచి మాట ఏంటంటే, అంటే మనం ఆలోచించేది ఏంటంటే, ఒకవేళ ప్రభుకే అనుకుంటే ఈ మనసులు అలాగే ఉంచుకుంటే, ఇక్కడ సందర్భం ఏంటంటే జయించుటకు వెళ్ళాను, అతనికి కిరీటం ఇవ్వబడింది, అంటే ఒక అధికారం ఇవ్వబడింది. అతను ఎలా ఉన్నాడంట? తెల్లని గుర్రం మీద ఉన్నాడంట. మన గతించిన మనం విన్నాం. ఇది ఒక అంత్యక్రీస్తు ధర్మ విరోధమైన క్రియలు జరుగుతున్నప్పుడు వెలువడే రీతిని, అంటే ఒక అపవాదికి ఇవ్వబడిన ఒక అవకాశంగా ఓవరాల్గా మనం తీసుకుంటేనే ఒక అపవాదికి కొంత కాలం ఇవ్వబడింది, ఒక అవకాశం ఇవ్వబడింది. ఎందుకు? వానికి కొంత సమయం ఇచ్చి దేవుడు ఈ లోకంలోకి భూలోకంలోకి పంపించిన సందర్భాలు మనకు బాగా తెలుసు. అంతెందుకు పిల్లరా, యోబు గారి సందర్భాన్ని మనం ఎక్కువగా వింటూ ఉంటాం. తన స్థితిని చూసి నీతిమంతుడైన యోబుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? అపవాదితో చెప్తున్నాడు. నీతిమంతుడైన యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, అతని సంగతిని నువ్వు చూసావా? అతడు ఊజు దేశస్థంలో ఉన్నా కానీ భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అంటున్నాడు. మరి నీవు అంటే అన్నీ ఇచ్చేసావు కాబట్టి గొప్పగా బ్రతుకుతున్నాడు, నాకు కొంచెం అవకాశం ఇవ్వు, అతని చుట్టూ అన్ని నేను కూడా తీసేస్తాను, అప్పుడు నీ నామాన్ని దూషించి మరి నువ్వు కాదని ఒప్పుకుంటా అన్నప్పుడు అతని ప్రాణానికి హాని చేయకుండా దేవుడు ఎవరికి అవకాశం ఇచ్చాడు? అపవాదికి అవకాశం ఇచ్చేస్తాడు. అంటే కొంత అధికారం ఇస్తున్నాడు దానికి. అలా అధికారం ఇచ్చినప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుంది అనే సందర్భాన్ని మనం గతించిన దినాల నుంచి మాట్లాడుతున్నాం. అది ఎప్పుడు జరుగుతుంది అనే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, అది ఆది నుంచే కొంత జరుగుతుంది. ఆదమవ్వల్ని మోసపుచ్చే విషయంలో కూడా అది క్రియలు వాడు చేస్తూనే ఉన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చూసాం, ధర్మ విరోధమైన క్రియలు అన్నాడు. అంతెందుకు పిల్లరా, కొన్ని మనసులో మనకు చాలా ఉంటే ఫరో సందర్భం మన మనసులో ఉండాలి. అతని హృదయాన్ని కఠినపరిచినా కానీ తన ప్రజలకు వ్యతిరేకమైన క్రియలు చేస్తూనే ఉన్నాడు. అది అవకాశం ఎవరు ఇస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. అతని హృదయాన్ని దేవుడు కఠినపరుస్తున్నాడంట. ఇలా పాత నిబంధన గ్రంథంలో కొన్ని ఎన్నో సందర్భాలు మనకు బాగా కనబడుతూ ఉంటాయి. అపవాది తన రాజులను ప్రేరేపించినట్టుగా, తన ప్రవక్తల్ని ప్రేరేపించినట్టుగా, అబద్ధమాడు ఆత్మను పంపించినప్పుడు వారు అబద్ధాన్ని పలికినట్టుగా ఎన్నో ప్రవక్తలు మనం చూస్తూ ఉంటాం. దావీదు గారి మనసును ప్రేరేపించింది, సాతాను సౌలు గారి ఆయన్ని ప్రేరేపించింది, దురాత్మ పూనుకున్న సందర్భం. అలా హనన్య అనే ప్రవక్తను ప్రేరేపించింది అబద్ధాన్ని ప్రకటించినప్పుడు. ఇలా చాలా సందర్భాలు మనకు కనబడుతుంది. ఎవరు అవకాశం ఇస్తున్నారు? దేవుడు అవకాశం ఇచ్చాడు దానికి కొంతకాలానికి. సాక్షాత్ ప్రభువైన యేసు గారు భూమి మీద సంచరిస్తున్న కాలంలో అపవాది ఆయన్ని చూడగానే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నువ్వు ఎందుకు వచ్చేసావు? నువ్వు ఎవరో నాకు తెలుసు, నన్ను పాతాళంలోకి పంపించమని ఆజ్ఞాపించొద్దు, నాకు కొంతకాలం ఉంది, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటుంది. అపవాది కూడా తనని శోధించిన కాలంలో మనకు బాగా తెలుసు, 40 రాత్రులు 40 పగలు ఉపవాసం చేత అరణ్యంలో ఉన్నప్పుడు అతని దగ్గరికి వచ్చి, ప్రభువైన యేసు దగ్గరికి వచ్చి, నువ్వు రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినేసేయు. అంతెందుకు, ఆయన ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళింది, దేవాలయ శిఖరణ తీసుకెళ్ళిపోయింది. నాకు నమస్కరిస్తే ఈ లోకలన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను అంటుంది. అంటే అతనికి ఎలా ఇవ్వబడింది? దేవుడు అవకాశాన్ని కొంతకాలాన్ని ఇచ్చేస్తాడు. ఇలా వాడు జయించుటకు వెళ్ళనంటే ఇది తర్వాత జరగబోతుందా అని అనుకుంటే వాడు జయించెను అంటున్నాడు. అంటే జయించుటకు వెళ్ళను అంటే అది జరిగిపోయిన సందర్భాన్ని కూడా సూచిస్తుంది, జరగవలసిన సందర్భాన్ని కూడా చూపిస్తుంది. ఇప్పుడు కూడా చూడండి పిల్లరా, అంతెందుకు ఈరోజు ఇజ్రాయెల్ పరిసర ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లో బ్లాస్ట్ జరిగింది రీసెంట్గా, ఒక 15-20 మినిట్స్ 1 అవర్ అవుతుండొచ్చు. 1500 మంది చనిపోయారు. అంటే ఇది దేవుడే వారికి ప్రేరేపిస్తున్నాడు, అంటే దేవుడు కావాలని అది జరిగిపోవాలనుకున్నాడు. అపవాది ఏంటంటే రాజ్యం ఏలుతున్న సందర్భాన్ని కూడా మనకు బాగా తెలుసు. వాడి క్రియలు ఏంటంటే ఎవరు నశించడం దేవునికి ఇష్టం లేదు పిల్లలు. కానీ అపవాది అంటే తనకున్న
సమయాన్ని బట్టి వాడు ఎవరిని మింగుదనని ఇలా అనేకుల్ని ప్రేరేపిస్తూనే ఉన్నాడు. అది మన దేశమైనా పాశ్చాత్య దేశమైనా దేవుడు ఇష్టపడే దేశమైనా ఒకరు చనిపోవడం దేవుడికి ఇష్టం ఉండదు కాదు. అది ఎంతవరకు అవకాశం ఉందంటే వాడు జయించడానికి వెళ్ళినాడు, ప్రేరేపిస్తున్నాడు, నరకని పంపించే వరకు ప్రేరేపిస్తున్నాడు. కానీ చంపే అధికారం మనకి లేదు. కానీ మనుషులు ఏంటంటే ఆ మాటలను బట్టి ఆ స్థితిని బట్టి ప్రేరేపింపబడి ఇతరులను ఇంకా చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఈ మనసులో ఉంచుకుందాం పిల్లలు. ఒకవేళ ఇది సాతాను గురించి కాదు, ఇది అంత్యక్రీస్తు గురించి కాదు అంటే ప్రభువైన యేసు ఒక మంచి మాట మాట్లాడతారు. 24వ అధ్యాయంలోకి వచ్చిన పిల్లలు మత్తయి సువార్త. ఇది ఈ ముద్రలు విప్పిన ప్రతిసారి ఇది మనకు మంచి మాట, మనకు గుర్తుండిపోయే మాట. 24వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం నుంచి కూర్చుని విన్నప్పుడు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి అని మాతో చెప్పుమనగా యేసు చెప్తున్నాడు. అంటే రాకడకు యుగ సమాప్తికి అంటే ప్రభు యేసు గారు వచ్చే కాలంలో అలాగే యుగ సమాప్తికి సూచనలు ఏంటయ్యా అని అడుగుతున్నప్పుడు ప్రభు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో చెప్తున్నాడు. ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్తున్న సందర్భాలు యేసు వారితో ఇట్లను, ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునండి. ఎందుకు? ఇష్టపడే వారిని నమ్మే వారినే మోసం చేస్తూ ఉంటారు. అందుకనే మీరు ప్రత్యేకంగా ఈ లోకంలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి ఎవరిని కూడా మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. అలా మరి ఎవరిని పడితే మేము అందరిని నమ్మమంటే అందుకు ప్రభు ఇంకొక మాట చెప్తున్నాడు. చూడండి పిల్లరా, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తు అని చెప్పి పలువురిని మోసపరుస్తానంట. అంటే నేను ఏదో మీకు చెప్పేసాను కదా మీరు జాగ్రత్తగా ఉన్నారు అని కాదు. అనేకులు నా పేరిటనే వస్తారు, నేనే క్రీస్తుని వస్తారు. ఈ సందర్భంలో మనకు బాగా తెలుసు. గతించే వారిని కూడా జ్ఞాపకం చేస్తారు. చాలా మంది నేనే ప్రభువును, నేనే క్రీస్తునని చాలా మంది మనం చూస్తూ ఉంటాం. బ్రెన్హాన్ గారు కూడా ఆయనకు కూడా క్రీస్తు అనే ప్రకటనలు కూడా మనకు బాగా తెలుసు. కొన్ని సంవత్సరాలుగా మనం వింటూ ఉంటాం. అలా నేనే క్రీస్తును, నేనే ప్రభు అని పలువురిని మోసపరుస్తాడు. కాబట్టి ఇది అంత్యకాలంలో రాకడకు ముందు జరుగుతూ ఉంటాయి. అందుకనే జాగ్రత్తగా ఉండండి, ఎవరిని కూడా మిమ్మల్ని మోసపరచుకోండి. ఏంటి సాక్షాత్ ఎలా ఉంటారంట? నేనే క్రీస్తునంట. అంటే ప్రభువుతో పాటే, అంటే ప్రభుతోనే పోల్చుకునే స్థితికి వెళ్ళిపోతుందంట. అంటే ఆయన కూడా క్రీస్తే, నేను కూడా క్రీస్తే, నన్ను నమ్మితే మీకు నిత్యత్వం ఇస్తాను, నేను సాక్షాత్ దేవుని కుమారుని అని ఇలాంటి ప్రకటనలు కూడా సమాజంలో మనం వింటూ ఉన్నాం. అదే మాట మనం అక్కడ మనసులో పెట్టుకుంటే తెల్లని గుర్రం ఎక్కి వస్తారంట. ఎందుకంటే ప్రభువుకి తెల్లని గుర్రం ఉంది, మనకు తెలుసు. ఆయన జయించేవాడు, అతనికి నీతి కిరీటం ఉంది, అతనికి ఇచ్చేవారు లేదు, అతనికి కిరీటం ఉంది. ఇతనికి ఇవ్వబడిందంట, కిరీటం ధరించుకోలేదు. ఇతను ఏంటంటే బాణం పట్టుకున్నాడు కానీ విల్లులు లేవు అతని దగ్గర. మన ప్రభువు దగ్గర అలా కాదు కదా. ఒకవేళ అతనికి ప్రాణానికి హాని చేసే స్థితి ఉంటే అపవాదికి, ఆ వాడి దగ్గర విల్లు కూడా ఉండాలి, అదే బాణాలు కూడా ఉండాలి. అతని దగ్గర విల్లు మాత్రమే ఉంది, వెక్కపెట్టడానికి బాణాలు లేవు. అందుకని అనేకులు మోసపరుస్తాడు వాడు. కుయుక్తి చేత, తనకు క్రియల చేత, ఏది దేవాలయం అనబడునో, ఏది దేవుడు అనబడునో ఆ స్థానాన్ని వాడు తను తాను హెచ్చించుకుంటూ దేవాలయంలో కూర్చుంటే పలువురిని మోసపరిచే విధంగా హృదయంలోనే కూర్చుంటాడు. అందుకనే హృదయంలో ఒక ముద్ర పడిపోతుంది, ఆ వాడు అపవాది పిల్లలు అని, సాతాను పిల్లలని. ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతున్నారో వారు దేవుని ముద్రగా, దేవుని సమాజంగా గుర్తింపబడుతున్నారు. అవన్నీ కూడా మనసులో ఉంచుకుంటే దీన్ని ముందుకు వెళ్ళగలుగుతాం పిల్లలు. అయ్యా ఈ సమాజంలో జరుగుతున్నాయి కదా, నేనే క్రీస్తుని వస్తారు. అలా వచ్చినప్పుడు కిందికి చూడండి పిల్లలు, అనేకులు క్రీస్తు పేరిట వచ్చి నేనే క్రీస్తు అని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాలను గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నాయి కానీ అంతము వెంటనే రాదు అంటే పిల్లలు. అంటే యుద్ధాల సమాచారాలు వింటున్నాం కదా, ఎన్నో సంవత్సరాల గురించి. ఇంచుమించు 19వ శతాబ్దంలోనే, ఇది మనం 2024లో ఉన్నాం కదా, 1900 అంటే 1900 ఇయర్స్, అంటే గతించిన 200 సంవత్సరాల క్రితం. అంటే 19వ శతాబ్దం నుంచి యుద్ధాలు ప్రారంభమైపోయాయి. అంతకుముందు ఈ ప్రపంచ యుద్ధాలు అనేది ప్రస్తావన లేదు పిల్లలు. ఒక దేశం మీదకి దోషాలు యుద్ధాలు జరిగాయి. మన చరిత్రలో కూడా మనం చూస్తూ ఉంటాం. అబ్రాహాము మొదలుకొని యుద్ధ ప్రావీణ్యత మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రపంచం అంతా కూడా ఏకమైపోయి యుద్ధాలకు వెళ్ళిందంటే చరిత్రలో బబులోన్ సామ్రాజ్యాలు, మాదీయ ప్రావసికుల సామ్రాజ్యాలు అయిపోయిన తర్వాత ఈ 1900 సంవత్సరాల క్రితం, అంటే 19వ శతాబ్దంలోనే యుద్ధ సమాచారం ఎక్కువ అయిపోయింది. కానీ అప్పటి నుంచి 200 సంవత్సరాల నుంచి మనం యుద్ధాలు ఎన్ని జరిగినా, మొదటి ప్రపంచ యుద్ధం జరిగిపోయింది, పానిపట్టు యుద్ధాలు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఇవన్నీ జరిగిపోయినా అంతం వెంటనే రాలేదు. అంటే ఇంకా మనం యుద్ధం వినట్లేదంటే గతించిన యుక్రెయిన్ వార్ మనం విన్నాం కదా పిల్లలు. రష్యా యుక్రెయిన్ వార్ విన్నాం. పాకిస్తాన్ మీద మనం ఎన్నోసార్లు దండెత్తి చేసాం, వాళ్ళు మన మీద ఎన్నోసార్లు కాశ్మీర్ విషయంలో దండెత్తారు. చైనా కూడా బార్డర్ క్రాస్ చేసి ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఇది ఎప్పుడు జరుగుతున్న మాటే కదా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాదు కదా ఇజ్రాయెల్ మీద ఇప్పుడు యుద్ధం చేసేది. ఎంతోమంది పలువురు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. అరబ్ కంట్రీస్ అందరూ కూడా కలిసి మరి యుద్ధం చేసిన సందర్భాలు మనకు బాగా తెలుసు. ఇస్లాం కంట్రీస్ అన్ని కూడా. ఇప్పుడు కూడా ఆ ఇజ్రాయెల్ కూడా సిరియా మీద దాడి చేస్తుంది, అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల మీద దాడి చేస్తుంది, లెబనాన్
కణాల మీద దాడి చేస్తుంది. ఇవన్నీ కూడా చూస్తున్నాం. అంటే ఇవన్నీ జరుగుతాయి నా రాకడకు సూచనలు, కానీ వెంటనే అంతం జరగదు అంటున్నాడు. ఇవన్నీ కూడా మన మనసులో ఉంటే ఏంటంటే పిల్లరా, ఒకరు చంపబడాలని దేవుని ఇష్టం కాదు కదా. వాడేంటంటే అనేకుల్ని మోసపరుస్తున్నాడు. అదే సమాధానం తెల్లని అంటే చిహ్నం ఏంటంటే దాని గుర్తుకు సమాధానము, పరిశుద్ధతగా ఉంటాం. ఆ సమాధానమే లేకుండా చేయడానికి అపవాది ఫ్రమ్ ద బిగినింగ్, అంటే అక్కడ నుంచి ఆదిలో నుంచి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే నా కుమారుడు రాబోతున్నాడు. ఆ ముద్రలు విప్పడానికి ఎవరు యోగ్యులు అంటే నా కుమారుడు ఉన్నాడు, ఆయన యోగ్యుడు, అతను సమాధానకర్త అంటాడు. సమాధానపరచువారు ధనిలు, వారు దేవుని కుమారులను పడదురు. ఇది మాట నిజంగా చెప్పాలంటే ఎవరికి వర్తిస్తుందంటే సాక్షాత్తు ప్రభువుకి వర్తిస్తుంది. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు సమాధానం భూమి మీద లేదు. నిజంగా చెప్పాలంటే సిమియోను అన్న మాట ఏంటంటే, నీ దాసుని సమాధానంగా పోనిచ్చుచున్నావు, ఎందుకంటే ఇంతకాలంగా నేను ఎదురు చూస్తున్నాను మాకు రక్షణ ఎప్పుడు వస్తుందని. ఆ రక్షణ రాలేదు. నిన్ను చూడగానే, నిన్ను కన్నులారా చూసేది కన్నా ఇప్పుడు నాకు సమాధానం కలిగింది అంటాడు. అందుకని ప్రతిసారి చూడండి పిల్లరా, అతను ఆహారోనమే, ప్రభు అయిన యేసులో ఆహారోనమే తిరిగి వెళ్ళిన తర్వాత అక్కడికి రాగానే సమాధానము కలుగును గాక అంటాడు. ఎందుకంటే సమాధానం అంటే ప్రశ్నకు జవాబు కాదు కదా, ఒక ప్రశ్నకు సమాధానమే కాదు కదా. హృదయంలో ఉన్న కలవరానికి, బ్రతుకుల్లో తీరని పరమార్థానికి ఇదే మార్గం, ఇదే రక్షణార్థం, ఈ గమ్యస్థానం ఇది అని ఒక కన్క్లూజన్ ఇచ్చేవాడు నిజంగా సమాధానకర్త. ఆయన సమాధానకర్త. అందుకనే సమాధానకర్త ఆయన కాబట్టి నువ్వు నా కుమారుడు, అనేకులు కుమారులను పడతారు. ఆ స్థితిలో ఎవరైతే ఉంటారో, రక్షణ మార్గాన్ని అనేకులకు మంచి పెడతారో, ఇదే మోక్షానికి మార్గం అని నిత్యత్వానికి ఎందరినైతే నడిపిస్తారో వారు సమాధానపరిచేవారు, వారు దేవుని కుమారులను పడతారు. అందుకనే సాక్షాత్ ప్రభు అయిన యేసు గురించి తండ్రి అయిన దేవుడు చెప్తుంటాడు, ఒక శబ్దం వచ్చాను, ఒక స్వరం వచ్చాను, ఈయన నా కుమారుడు అంటున్నాడు. ఎందుకంటే అనేకులను సమాధానపరచడానికి, నిత్యత్వం నడిపించడానికి ఈయన ఉన్నాడు. మోక్షానికి మార్గం ఆయన, నిత్యత్వానికి కారకుడు ఆయన అనే విషయాన్ని మనం అర్థమైపోవాలి పిల్లలు. ఇంకా కొన్ని మాటలు ప్రకటన గ్రంథంలో కింది కంటిన్యూ చేయండి పిల్లలు. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ చెవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను అంటాం పిల్లలు. ఇందాక చదువుకున్న మాటలు కదా, ఇందాక మనం విన్న మాటలే కదా పిల్లలు. ఈ 3-4 వర్షాలు కూడా రెండో ముద్రను ఆయన విప్పుతున్నాడు పిల్లలు. రెండో ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్తుందట. రెండవ జీవి ఏంటి? మొట్టమొదటి జీవి ఏమో రెండవ సింహం అంటే, రెండవ జీవి 7వ వచనంలో చూస్తే రెండవ జీవి దూడ వంటిది. ఆ రెండవ జీవి చెప్తుందట రమ్ము అని చెప్తుందంట. రమ్ము అని చెప్పినప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భం చూడండి పిల్లరా, అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలుదేరనంట పిల్లరా. ఇప్పుడు ఆలోచించండి పిల్లరా, ఈ వాక్య భాగాన్ని మన వెంటనే జయించేవాడు క్రీస్తు కాబట్టి అది మొదటి ముద్ర, అది లేదా తెల్లని గుర్రం మీద ఎక్కినవాడు క్రీస్తు అని చెప్పడానికి అంతగా ఈ 2 వర్షాలు చదువుతుంటే మనకు అంతగా మనకు సపోర్టివ్గా ఉండదు, అంటే వెయిట్ ఉండదు ఆ మాట. ఎందుకంటే రెండో ముద్ర విప్పినప్పుడు అది ఎర్రని గుర్రం కనబడుతుంది. ఎర్రని అంటేనే మనకు బాగా తెలుసు, ఎరుపు దేని విషయంలో చూస్తూ ఉంటాం, ఒక డేంజర్గా అంటే సైన్, ఒకటి డేంజర్కి సింబల్గా ఉంటుంది. ఎర్రంది రక్తము ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కదా. ఆ ఎర్రంది ఎప్పుడైతే కనబడుతుందో అది అయ్యా ఈ రెడ్ ట్యాగ్ పెట్టినా కానీ, రెడ్ బాట్స్ని పెట్టినా కానీ, మనం బ్యారిగేట్లు పెట్టినా కానీ అక్కడ వెళ్ళడానికి కూడా ఇష్టపడం. ఎందుకంటే అది మనం వెళ్ళేది కాదు, రిస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి. రెడ్ ఒక సింబల్, ఆ డేంజర్కి సింబల్, మనం ఎక్కడికి చూసినా కానీ. ఆ ఎర్రని గుర్రం కనిపించిందంట. ఆ కనబడినప్పుడు చూడండి పిల్లరా, వేరొక గుర్రము బయలు వెళ్ళను, ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళను. మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడును అంటున్నారు. అంటే కొంత అధికారము ఎవరికి ఇవ్వబడింది? ఇప్పుడు రెండవ గుర్రం మీద కూర్చున్న, ఎర్రని గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు అనుకుందాం, సాక్షాత్తు ఇప్పుడు గుర్రం మీద కూర్చున్న వారు ప్రభువే అనుకుంటే, ఇప్పుడు భూమి మీద సమాధానం లేకుండా చేయడానికి వచ్చాడు ఆయన, అనేకుల్ని చంపడానికి వచ్చింది ఆయన. అతనికి అధికారం ఇవ్వబడింది ఏంటంటే మాట కాదు కదా, సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. సకల లోకంలో అతను మృత్యుంజడే తిరిగి లేచిన తర్వాతనంట, అది పరమందునే కానీ, భూమి మీద కానీ, భూలోకం అందును కానీ, అంటే భూలోకం క్రింద కానీ సర్వాధికారి అయి ఉన్నాడంట. అందుకని ఆయన నామము అంటే అంత ఘనమైన నామము, అందరికంటే హెచ్చింపగలిగిన నామం. అందుకనే ప్రతివాని మోకలు ఆయన నామంలో వంగాలంటాడు. ఎందుకంటే ఆయన శిలువ జయోస్తం చేత మనల్ని ఊరేగించాడు కాబట్టి దాని ద్వారా తిరిగి వచ్చేస్తాడు. ఎందుకంటే ఒకవేళ శిలువ మరణాన్ని ఆయన జయించకపోతే ఆయన అర్హత సంపాదించేవాడు కాదు, మనం ఇప్పుడు క్రైస్తవులుగా మార్చబడేవాడు కాదు. ఈ త్యాగాన్ని, గొప్ప త్యాగాన్ని చేశాడు కాబట్టి గొర్రెపిల్ల పూజకు అర్హుడు. ఎందుకంటే ముల్లోకల్లో ఆయన వంటి వాడు లేడు ఈ ముద్రలు విప్పడానికి యోగ్యుడు. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు ఎర్రని
రక్తానికి సూచన. ఆ గుర్రం మీద కూర్చున్న వాడు బయలు వెళ్ళిపోయాడంట. అంటే రెండో మీద గుర్రం మీద కూర్చొని బయలు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే భూమి మీద మనుషులు ఒకరి మీద ఒకడు పడున్నట్లంట. ఇప్పుడు ఇజ్రాయేల్ ఒకరి మీద పడిపోయింది. అక్కడ ఆతంకులే ఉన్నారు, ఆ విరోధ చర్యలు చేసేవారే ఉన్నారు, ఉగ్రవాదులే ఉన్నారు. ఇప్పుడు దేవుడు కోరుకునేది అంటే ఇజ్రాయేల్లారా మీరు అనేకులు చంపేయండి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరిని ప్రేరేపిస్తున్నారు ఇప్పుడు మనకు అర్థమైపోవాలి. మనం కూడా ఏంటంటే పిల్లలు దైవికంగా ఉన్న కొన్ని సందర్భాలు ఏంటంటే దుష్టుడికి అవకాశం ఇస్తూ ఉంటాం. తొందరపడి మాట అనే విషయంలో కానీ, ఒకరిని గాయపరిచే విషయంలో కానీ మనం తప్పిదాలు అంటే అనాలోచితంగా కొన్ని చేస్తూ ఉంటాం. దానివల్ల తర్వాత పశ్చాత్తాపడుతూ ఉంటాం. అయ్యో అనవసరంగా నేను ఈ పని చేయకుండా ఉండాల్సిందే. ఎవరు ప్రేరేపించారంటే మనం అనాలోచితంగా దేవునికి అవకాశం ఇవ్వండి. మనం ప్రార్థించుకొని ప్రతిసారి ముందు వెళ్ళే స్థితిలో ఆ రోజు ఏంటంటే అకస్మాత్తుగా ఏదో కొన్ని పనులు చేస్తుంటాం. దానివల్ల చాలా లోటు జరుగుతుంది. అలా చాలా మందిని వాడు ప్రేరేపిస్తూనే ఉన్నాడు. దేశం మీదకి దేశము ఒకరి మీద ఒకడు పడి చంపే రీతిగా, అంటే ఉగ్రవాదము, ఆ రక్తపాతం చిందించే రీతిగా జనుల్ని ప్రేరేపిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో చూడండి పిల్లలు, అది ఏ రోజు జరుగుతుందంటే ఇది జరిగిపోవాల్సింది, జరగాల్సిందని అనుకుంటే పాత నిబంధన గ్రంథం నుంచి మనం చూస్తూ ఉండండి ఇలాంటి సందర్భాలు జరిగాయా లేదా అని. ఇందాక 24వ అధ్యాయం చూసాం కదా పిల్లలు, మత్తయి సువార్త 24వ. ఇది ఇలా ఉంచుకుని మళ్ళీ వచ్చేద్దాం పిల్లలు. అదే మాట కంటిన్యూ చేస్తూ ఉంటే పిల్లలు అక్కడ ఒక మంచి మాట కూడా ప్రభువైన యేసు శిష్యులకు తెలియజేస్తున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 24వ అధ్యాయము 7వ వచనం చూడండి పిల్లలు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమపాలు చేసి చంపెదరు అంటాం పిల్లలు. జనులు శ్రమపాలు చేసి చంపేదారు, రక్తపాతాన్ని సృష్టిస్తారు, ఒకడి మీద ఒకటి పడిపోతారు. ఇప్పుడు మానవత్వం అనే స్థితిని కనిపించదు మనకు. చిన్న పిల్లల్ని కూడా చంపే స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆస్తి కోసం అన్న పిల్లల్ని, తమ్ముడు పిల్లల్ని, అక్క పిల్లల్ని, బంధువుల పిల్లల్ని చంపే స్థితిలోకి వెళ్ళిపోయారు. మానవత్వము, దయ, కరుణ అనే జాలి స్థితిలో లేదు. వీనికి ఏంటంటే కొంతకాలం ఉంది కదా, వాడు కొన్ని స్టెప్పులు తీసుకుంటున్నాడు. ఒక కాలం లేదంటే పిల్లల మనుషుల్ని, రాజ్యాల్ని ప్రేరేపించేవాడు, అన్య రాజుల్ని ప్రేరేపించేవాడు ఇజ్రాయేల్ మీద దాడి చేయడానికి. స్టెప్ ఎలా మారిపోయిందంటే పిల్లలు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత వాడు మనుషులు రాజ్యాన్ని లేపడమే కాదు, వారి హృదయాల ఆలోచనలనే మార్చేస్తున్నాడు. అందుకనే మీ హృదయంలో వాడు కూర్చుంటాడు. మీరు దేవుని ఆలయం అని, ఇది మన హృదయం అని దేవుడు ఎలాగైతే చెప్తున్నాడో అదే ఆలయాన్ని వాడు మా స్థానంగా చేసుకుంటున్నాడు. అందుకని నీకు ఒకవేళ దేవునికి నువ్వు స్థానం ఇవ్వకపోతే, అది క్లీన్ అండ్ నీట్గా ఉంటే, ఈడ్చి అమర్చి ఉంటే చూసి వాడు మరి 7 దయ్యాలను తీసుకొని వచ్చి కూర్చుంటాడు. అప్పుడు వాడికి నువ్వు దాసుడు అయిపోతావు, నువ్వు అపవాది సంబంధం అయిపోతావు. నేను ప్రేరేపిస్తూ ఉంటాడు. సావాసం అంటే ఇష్టం ఉండదు, పరిశుద్ధుల సావాసం అని ఇష్టం ఉండదు, ప్రభు అంటే ఇష్టం ఉండదు, వాక్యం అంటే ఇష్టం ఉండదు, లోకంలో నిన్ను రెచ్చగొడుతూ ఉంటాడు, లోకం వైపు నేను లాక్కిని వెళ్ళిపోతున్నాడు. ఇలా ఉగ్రవాద క్రియలు కానీ, ఒకరిని చంపే ఆలోచన కానీ, అది దేవుడు నీకు పుట్టించే ఆలోచన కాదు. అది వాడికి ఇది కొంత అవకాశం ఇవ్వబడింది, కొంత అధికారం ఇవ్వబడిన అన్నాడు. జనం మీదకి జనం లేచిండు. అందుకని దీనివల్ల ఏమైపోతుందంటే ద్వేషము, కలహము, కక్షము ఇవన్నీ వచ్చేసిన తర్వాత సమాధానము లేకుండా అయిపోతుంది లోకంలో. ఈ సమాధానపరచడానికి సాక్షాత్ ప్రభు వచ్చి వెళ్ళాడు కదా, ఈ సమాధానాన్ని వాడు తొలగించడానికి ఆది నుంచి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇది జరగాల్సిందే కాదు, జరిగిపోయిన సందర్భాన్ని కూడా సూచిస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, అలాంటి పరిస్థితులు లేవంటారు. ప్రస్తుత కాలంలో కూడా మనం యుద్ధ సమాచారం వింటున్నాం, అనేకులు చంపబడుతున్నారు. ఒక్కరు నశించడమే దేవునికి ఇష్టం లేనప్పుడు, ఒక 10 మంది ఉంటే నేను 2 జంట నగరాలను నేను కాపాడుతానన్న దేవుని మనస్తత్వం ఎక్కడిది పిల్లరా? ఆ స్థానం ఎక్కడిది? ఇప్పుడు ఒక 1000 మంది, ఒక 1500 మంది, 3000 మంది, 5000 మంది ఇలా చంపబడుతున్నారంటే వారి మరణ సంఖ్య దేవునికి ఇష్టంగా వెళ్తుందా? కాదు కదా. 10 మంది ఉంటే నేను 2 పట్టణాలు అంటాను. 10 మంది ఒక 2 లక్షల జనాంగం ఎక్కడ? 1 లక్ష మంది జనాంగం ఎక్కడ పిల్లరా? ఆ 2 లక్షల జనాంగాన్ని బట్టి, అంటే అందరినీ చంపడం నాకు ఇష్టం లేదు, అందులో నీతిమంతుని ఒక కుటుంబాన్ని పక్కన పెట్టాలనుకున్నాను. అందులో ఒకవేళ 10 మందే ఉంటే 2 లక్షలైనా 20 లక్షల మంది అయినా కానీ నేను కాపాడగలుగుతాను అంటున్నాడు. అంటే 10 లక్షలైనా 2 లక్షలైనా ఒక 5 లక్షల జనాంగమైనా 10 మంది చేత 2 పట్టణాలు కాపాడబడుతున్నాయంటే దేవునికి ఉన్న గొప్ప మనసు ఏంటంటే ఎవరు నాశనం చేయడం అతనికి ఇష్టం లేదు. అంటే ఒక కాలాన్ని ఇచ్చేసాడు. ఆ కాలంలో ఏంటంటే నా కొరకు మారుతారా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు పిల్లలు. అందుకని తన ప్రియ కుమార్ని పంపించేశాడు. తన రక్తం ఇచ్చి కొని తన సొత్తుగా, తన ప్రజగా ముద్రించుకున్నాడు. ఇలా ముద్రించుకున్న తన ప్రజల్ని వాడు మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎర్రని గుర్రం మీద వస్తున్నాడు. ప్రభు ఏ రీతిగా వస్తున్నాడు, వాడు అపవాది. అందుకనే ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగు దూత వేషం ధరించుకొని మిమ్మల్ని మోసపరుస్తున్నాడు. తాని దూతలు కూడా వాని వేషం ధరించుకునే గొప్ప సంగతి ఏమీ కాదని కొరింథీ సంఘానికి పౌలు గారు అంటున్న మాట గతించిన దినాలు మనకు జ్ఞాపకం చేసుకున్న పిల్లలు. ఇక్కడ చూడండి పిల్లలు, ఇప్పుడు ఒకరి మీద ఒకడు పడి చంపే స్థితి, ఇప్పుడు సాక్షాత్ ప్రభు అలాంటి స్థానంలోకి వెళ్తాడా? కాదు కదా. మొదటి ముద్రలో ఉన్న మాట అంటే తెల్లని గుర్రం మీద ఉన్నది, ఒక కాలాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆ ముద్ర విప్పినప్పుడు ఏంటంటే జనుల దగ్గరికి వెళ్తున్నాడు వాడు, అంటే తెల్లని గుర్రం మీదనే వెళ్తున్నాడు, నేనే ప్రభు అని చెప్పుకుంటున్నాడు, అనేకుల్ని మోసపరుస్తున్నాడు. ఈ రెండో ముద్ర విప్పినప్పుడు ఏంటంటే ఒక జనం మీదకి ఒక జనం పడిపోతుంది, అనేకులు చంపడానికి, లోకంలో సమాధానం లేకుండా చేస్తున్నాడు పిల్లరా. ఇలా
ఇలాంటి తరుణంలో ఇంకొక మంచి మాట మనకు జ్ఞాపకం చేస్తాడు ప్రభు యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. యోహాను సువార్తలో ఒక మంచి మాట మాట్లాడతాడు. చూడండి పిల్లరా, యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చూడండి పిల్లరా. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి నుంచి 2 వచనాలు చూద్దాం పిల్లరా. అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మను సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాను అనుకొని కాలము వచ్చుచున్నది అన్న పిల్లలు. మీరు అభ్యంతరపరచాలంటే ఇలా పరిస్థితులు రాబోతున్నాయని మీరు అభ్యంతరపడకూడదు. అంటే మీకు అభ్యంతరపరచాలన్న ఉద్దేశం కాదు. రానున్న తరాలు ఎలా మారిపోయిందంటే, మీరు పరిచయం చేస్తున్నప్పుడు కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, వారు మిమ్మల్ని సమాజ మందిరానికి గీడ్చుకొస్తూ వస్తారు. మీరు పరిచయం చేస్తుంటే అనేకుల మధ్యలోకి లాక్కుండా వస్తారు. నేను ఎందుకు ప్రభు నామాన్ని ప్రకటిస్తున్నావు, రక్షణ మార్గాన్ని నువ్వు ఎందుకు తెలియజేస్తున్నావు, ఈ నామాన్ని నువ్వు ఉచ్చరించద్దు, ఈ నామాన మీరు ప్రకటన చేయకూడదు. అలా చేస్తున్న కాలంలో అంటే కిందికి ఒక మాట అంటాడు, ఏమంటే సమాజ మందిరం నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకోని కాలము వచ్చేసిందంట పిల్లలు. ఇలా చంపేసి నేను దేవుని పని చేస్తున్నానని చెప్పే కాలము వచ్చేస్తుందంట. ఇలాంటి సందర్భాలు గతించిన కొన్ని సంవత్సరాలుగా మనం వింటున్నాం పిల్లలు. కొన్ని సంవత్సరాలుగా వింటున్నాం. మనం రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, మనకు తెలుసు కదా పిల్లలు. ఎలా చనిపోయారు అంటారు? బాంబు అటాక్. తను మానవ రీతిగా సూసైడ్ బాంబు. ఆ స్త్రీ, ఆ పాప రేపు అటాక్ చేయబోతుంది కాబట్టి ఈరోజు రాత్రి అంట ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చేసిందంట. నేను మానవ బాంబుగా నేను మారబోతున్నాను అంటే వాళ్ళు ఎలా ట్రైన్ చేశారంటే, ఉగ్రవాద సంస్థలు అంటే ఇది అందరూ ఉన్నాం కదా, అందరికీ దక్కంది ఈరోజు రేపు చంపబడే స్థితి దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది చాలా గొప్పది. అందుకని నేను పార్టీ ఇస్తున్నాను రండి అని అందరూ, తన ఫ్రెండ్స్ అందరూ కూడా రాత్రి పార్టీ చేసుకొని తెల్లవారుగా అంటే ఆయనకు అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు తాను సూసైడ్ బాంబుగా అక్కడ బ్లాస్ట్ చేసుకుంది పిల్లలు. అంటే ఒక్కరిని చంపి ఎలా అయిపోయిందంటే, ఇది దేవుని క్రియ చేస్తున్నాము అంటే ఇది సంతోషకరమైన. అంటే ఆ ఉగ్రవాద సంస్థలు కూడా ఎలా మనుషుల్ని మానిపులేట్ చేస్తున్నారంటే, ఆ మోటివ్ చేసే విషయం ఏంటంటే, నువ్వు ఉన్నందుకంటే చంపు లేకుంటే చావు, అలాంటి స్థితిలోకి వచ్చేసారు. ఇప్పుడు సమాజం చూడండి పిల్లరా, ఏది ఒక అవగాహన కూడా ఉండదు ఈ లోకంలో ఉన్న వారికి. కానీ ఏంటంటే, క్రైస్తవ బోధ జరుగుతుందంటే, పరిచయం జరుగుతుందంటే ఆ సేవకుని కొట్టడము, బాధ పెట్టడము, ఇదేంటంటే ఇది మా ధర్మం అండి, ఇది మాకు తెలుసు అండి. అలాంటి స్థితి ముందు నుంచే మనం చూస్తున్నాం. అది అప్పుడు జరుగుతుంది, జరిగిపోయింది, ఇప్పుడు కూడా జరుగుతుంది, రానున్న కాలంలో కూడా అది విపరీతంగా జరుగుతూనే ఉంటుంది. దేవుడు వాడికి ఒక అవకాశం ఇచ్చేస్తాడు. అంతవరకు వాడు ఎంత ప్రయత్నం చేయాలో వాడు చేస్తూనే ఉంటాడు పిల్లలు. కానీ యోగ్యమైనది ఏది? శ్రమలు ఎన్నొచ్చినా, నిందలు ఎన్నొచ్చినా, సమాధానం లేకుండా పోయినా, కానీ ప్రభు యొక్క వాక్యానికి మనం స్థానం ఇచ్చి మన విశ్వాసాన్ని మన నీతిని, ఆ నిబద్ధతను కాపాడుకుంటూ ఉంటే ఆయన వచ్చిన రెండవ రాకల్లో మనకంటూ ఒక స్థానం ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే గుర్తింపు ఉన్నది, ఇవన్నీ ఉంటే మేలైందే బయటకు వస్తుంది కదా. ఇవన్నీ లేనప్పుడు నువ్వైనా పరిశుద్ధంగా బ్రతకగలుగుతావు, నేనైనా పరిశుద్ధంగా బ్రతకగలుగుతాను. ఇందులో ఒక సమస్య వచ్చినా సమస్యలో నుంచి నువ్వు బయటకు వస్తేనే కదా యోగ్యమైంది, పరిష్కారవంతుడుగా నువ్వు బయటకు వచ్చేది. అప్పుడే కదా మనకు టెస్ట్ ఉన్న తర్వాత, ఒక ఎగ్జామ్ ఉన్న తర్వాత నువ్వు ఎన్ని మార్కులతో పాస్ అవుతున్నావు, నేను ఎన్ని మార్కులతో పాస్ అవుతున్నాను. అందరూ పాస్ అయ్యే వాళ్ళం, మాకు టెస్ట్ ఉంటే బాగుండేది, ఆదమ స్థితిలో మేమున్నా కానీ మేము తినకుండా ఉండేవాళ్ళం మనం అనుకున్నాం. మనకున్న పరిధిలో, మనకున్న కాలంలో, మనం ఈ రోజుల్లో నివసిస్తున్న కాలంలో మనకంటూ కూడా ఎన్నో టెస్టులు జరుగుతున్నాయి. దేవుడు అవకాశం ఇస్తాడు. సావాసానికి వెళ్తాడా, ఇంట్లోనే పడుకుంటాడా, ప్రార్థించుకుంటాడా, లేకుంటే మొబైల్తో ఎక్కువ సమయాన్ని గడుపుతాడా, లేదు కుటుంబ సావాసం అంతా కూడా కుటుంబ ప్రార్థన చేసుకుంటారా, లేకుంటే కుటుంబంతో పాటు ఒక షోకి వెళ్తాడా. అన్నీ మనం టెస్ట్ చేసుకుంటే పిల్లలు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. పని ఉంటుంది, ప్రార్థన జీవితం ఉంటుంది. లేదు నేను పనిలో ఎక్కువ కలిసిపోయాను, నేను సావాసానికి వెళ్ళలేదని మనం ఒక నిమిస్తాం. అంటే ఎప్పుడు కూడా శరీరము ఆత్మకు ఈ రెండింటికి వ్యతిరేకంగానే ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఏది మాట విని నువ్వు ముందుకు వెళ్తావు. కష్టమైనా పర్లేదు నేను పరిచయం ఉండాలనుకుంటే నువ్వు నిజంగా నీ ఆత్మ మాట విని నువ్వు ముందుకు వెళ్తున్నావు. అంతే కదా పిల్లలు. దేవుడు కూడా అదే కావాలనుకున్నాడు. ఎన్ని వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా మీరు అభ్యంతరపడాలని నేను చెప్పట్లేదు. మిమ్మల్ని చంపే మా వారి దేవుని పని చేస్తున్నామని గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. యూదులు సైతం అంతే. క్రైస్తవ మిషనరీలు అక్కడికి వెళ్తూ ఉంటే, మదర్ తెరిసా గారు వాళ్ళ మిషనరీస్ అక్కడికి వెళ్తూ ఉంటే వాళ్ళ మీద ఉమ్మేసిన సమాజాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమంటే, మాకు యెహోవా దేవుడు తప్ప వేరే వాళ్ళు లేరు, దాని గురించి ప్రచారం చేయడానికి కూడా ఇజ్రాయెల్లో వారు పర్మిషన్ ఇవ్వరు. అందుకని రహస్యంగానే జరిగే కార్యక్రమాలు చాలా ఉన్నాయి అక్కడ. మన బయట దేశంలో, మనం ఇండియా ప్రాంతంలో మనం చూస్తున్నాం కదా పిల్లలు. చేసుకుంటే ఇంట్లో చేసుకోండి, బయటకు వచ్చేది లేదు. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ కూడా అవకాశం ఇవ్వట్లేదు చర్చ్ బిల్డింగ్కి కూడా. ఎందుకంటే మా దేవుడు ఇది హిందూ దేశం కాబట్టి హిందూగానే ఇది ఎక్కువగా ప్రబలిపోవాలి. వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని మార్చడం ఏంటని వారి దేవుని
అంటే మేము కూడా గొప్ప సేవ చేస్తున్నాం, ఈ మా ధర్మం అంటున్నారు, సనాతన ధర్మం అంటున్నారు. ఎన్నో విషయాలు మనకు వస్తున్నాయి కదా. అది ముందున కాలంలో జరిగిపోయింది, ఇప్పుడు జరుగుతుంది, ముందు రానున్న తరాలు కూడా జరగబోతుంది. వానికంట ఇందాక చదువుకున్న మాట చూసుకొని ముగించేసుకుందాం పిల్లలు. చూడండి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ చెవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళను. మనుషులు ఒకరి మీద ఒకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకును ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడును, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడిను అంటున్నాడు. ఒక అధికారము, ఒక సింబాలిక్గా చెప్పేదంటే వాడు ఎంతైనా హింసించగలుగుతాడు, నీ ప్రాణాలను తీసుకువెళ్ళడానికి కూడా అంతవరకు కూడా నిన్ను నడిపించగలుగుతాడు. ఆ కాలంలో ఏంటంటే నీ మనసులో నువ్వు నమ్మకంగా ఉండు. కానీ ఆయన వచ్చేప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొంటాడా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేశాడు. ఎందుకంటే ధనాని కొరకు, లోకంలో ఉన్న సిరి సంపదల కొరకు, అంతేకాదు ఆస్తుల కొరకు, లోకంలో మనం అట్రాక్ట్ చేసి చాలా ఉన్నాయి. వేటి వరకు నువ్వు తలొగ్గుతావు అనేది వాడు అపవాది అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి యుద్ధాలు జరుగుతున్నాయి, రక్తపాతం జరుగుతుంది. వాడు ఏంటంటే గుర్రం మీదనే వస్తున్నాడు. మన ప్రభువుకు ఒకప్పుడు ఏంటంటే తెల్లనిదంటే పరిశుద్ధత, పవిత్రత అనుకున్నాం కదా. అదే ప్రభువుని చూస్తూ వాడు ఏం చేశాడంటే ప్రభువులా కాపీ చేయడం ప్రారంభించాడు. అంత్యక్రీస్తు కాలంలో ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న కాలం కూడా అదే కదా. కాలం సమీపంగా ఉంది. ఆయన రాకడ ఎప్పుడు జరుగుతుందో తెలియదు, యుద్ధ సమాచారాలు జరుగుతున్నాయి, ఎప్పుడు జరుగుతుంది. కానీ వాడిని పలువురిని మోసపరుస్తున్నాడు, నమ్మిన వాడినే మోసపరుస్తున్నాడు, మిమ్మల్ని కూడా మోసపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ పలువురు ఏమంటే అక్కడ క్రీస్తున్నాడు, ఇక్కడ జరుగుతుంది, అక్కడికి రండి, ఇక్కడ రండి అని మిమ్మల్ని మోసపరుస్తారు. ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు మోసపరుస్తారు? మీరు నమ్ముతున్నారు కాబట్టి. మనం దేవుల్లో ఉన్నాం కాబట్టి ఆయన వచ్చిన వరకు మనం అందరూ పూర్తిగా నమ్ముతున్నాం. కానీ ఏది యోగ్యమైందో, ఏ ఆత్మ ఎట్టిన కాలాన్ని సూచిస్తుందో, ఎవరు ఆత్మ సంబంధులో, అవన్నీ కూడా మన మనసులో ఉండి హాన్గారు యోహాను గారు పత్రిక రాస్తూ అంటాడు, ఏ ఆత్మ ఎట్టి కాలంలో సూచిస్తుందో, ఎవరు ఏ ఆత్మ సంబంధులో ఇది పరీక్షించి మేలనేది ఎంచుకోండి అంటాడు పిల్లలు. ఆయన ముద్రలను విప్పుతున్నప్పుడు ఏంటంటే వాడికి ఏంటంటే బట్టబయలు చేస్తున్నాడు, వారి యొక్క స్థితి ఏంటో మనకు తెలియజేస్తున్నాడు. అది రూపకలంకరణలు, ఉపమానాలంకరణలు తెలుస్తున్నాడు. ఇవి జరిగిపోయిన కాలాన్ని కూడా సూచిస్తున్నాయి పిల్లలు. ఇలాంటి యుద్ధాలు పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుత కాలంలో కూడా జరుగుతున్నాయి, రాబోతున్న కాలంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఇది జరిగిపోయింది ఇక్కడ అదేని కాదు, ఇక్కడ నుంచి అది జరగబోతుందంటే ఇది జరగబోతున్న కాలాన్ని సూచిస్తుంది. ఆ ముద్రలు విప్పుతున్నప్పుడు ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇది జరుగుతున్న కాలాన్ని, జరిగిపోయిన కాలాన్ని, అలాగే జరగబోతున్న కాలాన్ని కూడా సూచిస్తుంది అనే విషయం మనకు అర్థమైపోవాలి పిల్లలు. అపవాది ఏంటంటే దేవునికి తన పిల్లల్ని, తండ్రికి తన పిల్లల్ని దక్కనివ్వకుండా తన ప్రయత్నం వాడు చేస్తూనే ఉన్న పిల్లలు. మనం సత్యవాక్యం మనం ఎప్పుడు ఉంది, సావాసాలు ఎప్పుడు ఉన్నాయి, ప్రార్థన జీవితాలు ఎప్పుడు ఉన్నాయి, ఏది యోగ్యమైందో మనం గుర్తిరుగుదాం పిల్లలు. ఇంకా దేవుళ్ళు బ్రతకడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి ఈ ప్రార్థన జీవితాన్ని, వాక్య ధ్యానాన్ని మన మనసులు భద్రంగా కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం పిల్లలు. దుష్టుడికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మనసును మనం మెరిగి లోకంలో మనం ముందుకు వెళ్దాం పిల్లలు. ముందున మాటలు తరగతిలో మరి కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. మరొకసారి ప్రభునామం మీ అందరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరం లేచిన దయచేసి అందరం లేచిన పడదాం. ముగింపు ప్రార్థన, దీవెన ఆశీర్వాద కార్యక్రమం ముగించుకుందాం పిల్లలు.